30,00,000 అప్పు చేసి వచ్చాను. నేను వచ్చి సంవత్సరం అయింది గానీ, ఇంకా అప్పయితే తిరగలేదు. సంవత్సరం నుంచి నేను పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూనే వస్తున్నాను. ఆ పార్ట్ టైమ్ జాబ్‌తో వచ్చిన డబ్బులతో మీకు తెలిసిందే కదా! ఇక్కడ ఉండడానికి, తినడానికి సరిపోతుంది. అండ్ అప్పుడప్పుడు అట్లా తిరిగి రావడానికి, ట్రావెలింగ్ చేయడానికి సరిపోయింది ఇప్పటివరకు. మనం ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వెనకేసుకుంది ఏం లేదు. ఇంకేం చేసింది ఏం లేదు. ఇంటికి పంపించింది కూడా లేదు. సో, ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఆ PSW వస్తదో రాదో నాకు డౌట్‌గా ఉంది. అండ్ చాలా భయంగా, టెన్షన్‌గా ఉంది. హలో గాయ్స్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ మనోహర్, లండన్‌లో ఉంటాను. అండ్ నేను మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కంప్లీట్ చేసేసాను. సో, మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతుంటే నీకు తెలిసే ఉంటది. నేను రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లండన్‌లో. వచ్చి 1 ఇయర్ అయింది. సో, 1 ఇయర్ మాస్టర్స్ అయిపోయింది. అండ్ రీసెంట్‌గా నేను గ్రాడ్యుయేషన్ సెరమనీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ కూడా వస్తది. దాన్ని క్లిక్ చేసి గ్రాడ్యుయేషన్ సెరమనీ వీడియో పూర్తిగా చూడండి. సో, మీకు తెలుసు కదా! నేను వచ్చి 1 ఇయర్ అవుతుందని. అండ్ ఇప్పటివరకు అంతా మంచిగానే సాగింది. సో, నేను స్టూడెంట్ వీసాలో ఉన్నాను. నాకు స్టూడెంట్ వీసా ఫిబ్రవరిలో ఎండ్ అయిపోతుంది. సో, స్టూడెంట్ వీసా తర్వాత ఏంటి భయ్యా అంటే, మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ వీసా లేదా గ్రాడ్యుయేట్ వీసా అంటారు. సో, అది మనకి 2 ఇయర్స్ వస్తది. ఎవరైతే స్టూడెంట్స్ మాస్టర్స్ 1 ఇయర్ కంప్లీట్ చేసినా, 2 ఇయర్స్ కంప్లీట్ చేసినా, లేకపోతే పీహెచ్‌డీ కంప్లీట్ చేసినా, మాస్టర్స్ వాళ్ళకి 2 ఇయర్స్ అండ్ పీహెచ్‌డీ వాళ్ళకి 3 ఇయర్స్ వీసా వస్తది. సో, ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను PSW అప్లై చేసుకోవాలి. లేదా నాకు ఒక స్పాన్సర్‌షిప్ జాబ్ రావాలి. సో, స్పాన్సర్‌షిప్ జాబ్ రావడం చాలా చాలా కష్టం. మీకు అందరికి తెలిసే ఉంటది. ఎవరైతే ఆల్రెడీ యూకేలో ఉన్నారో. ఇండియాలో ఉన్నవాళ్ళు మనం తెచ్చేసుకోవచ్చు. వచ్చేసిన తర్వాత అంతా మంచిగానే ఉంటదంటే, అది మీ అపోహ మాత్రమే. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా జాబ్‌కొస్తే రండి. స్టూడెంట్‌గా వచ్చి మాత్రం ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అయితే బాలేదు. మీకు ప్రొఫెషనల్ జాబ్ అండ్ స్పాన్సర్‌షిప్ జాబ్ దొరుకుతదంటే అది చాలా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను డేటా అనలిస్ట్‌గా వర్క్ చేశాను. అండ్ నేను చేసిన ఏవైతే ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్ జాబ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. జాబ్స్ ఉన్నా సరే, కంపెనీస్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నా సరే, మనకి స్పాన్సర్‌షిప్ అయితే రావట్లేదు. సో, అది చాలా బిగ్ ఇష్యూ అని చెప్పాలి. సో, ఇంతకీ మన మెయిన్ కంటెంట్‌లోకి వచ్చేస్తే, సో, నేను చెప్పినట్టు నేను PSW పోస్ట్ స్టడీ వర్క్ వీసా అప్లై చేసుకోవాలి. సో, అప్లై చేసుకోవాలంటే మీకు యూనివర్సిటీలో మీ కోర్స్ అవ్వగానే మీకు ఒక 2 వీక్స్‌లో మీకొక ఈమెయిల్ వస్తది. ఏమని? మీరు సో అండ్ సో యూనివర్సిటీ నుంచి మీ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. మీ రిజల్ట్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి. మేము మీ డీటెయిల్స్ అన్నీ యూకే గవర్నమెంట్ ఉంది కదా! సో, యూకే గవర్నమెంట్ హోమ్ ఆఫీస్‌కి అన్నీ అప్డేట్ చేసేసాము. అంటే సో అండ్ సో స్టూడెంట్ సో అండ్ సో క్యాస్ట్ నెంబర్ మీద మా యూనివర్సిటీలో చదువుకున్నాడు, పాస్ అయిపోయాడు, రెగ్యులర్‌గా ఉన్నాడు. సో, మా వైపు నుంచి అంతా క్లియర్‌గా ఉంది అని చెప్పి యూకేవీఐకి వీళ్ళు ఈమెయిల్ చేస్తారు. లేదా ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో, సేమ్ మెయిల్ మనకు కూడా వస్తది. ఏమని? మేము యూకేవీఐకి ఇన్ఫార్మ్ చేసేసాము. నౌ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆర్ గ్రాడ్యుయేట్ వీసా. ఓకే. సో, ఇట్లా అని మెయిల్ వస్తది. సో, నాకు అక్టోబర్ 31 తారీఖున నా స్టూడెంట్ అంటే యూనివర్సిటీతో నాకు సంబంధం తెగిపోయింది. ఏంటంటే మన క్యాస్ట్ లెటర్ ఎండ్ అయిపోయింది. మన కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసినాయి. అన్నీ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ నవంబర్ 2 అనుకుంటా 2, 3 డేస్‌లోనే మా యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ వచ్చింది. ఏమని? నీ కోర్స్ నేను స్క్రీన్‌షాట్ పెడతాను చూడండి. మీ రిజల్ట్స్ అప్డేటెడ్ అని. అది నాకు అలా వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్‌కి ఏమొచ్చిందంటే మీ రిజల్ట్స్ అప్డేట్ అయిపోయింది. మీరు ఇంకా PSW అప్లై చేసుకోవచ్చు అని వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు. సో, నాకు రాలేదు. ఈ విషయం నాకు తెలీదు. అందరికి వచ్చినట్టు. నేను ఎందుకంటే అందరిని అడిగి మాట్లాడలేదు. సో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా అంటే, నేను ఒక 2 డేస్ బ్యాక్ PSW అప్లై చేద్దామని స్టార్ట్ చేశాను. ఓపెన్ చేసి అకౌంట్‌లో ఆ వీడియో కూడా పెడతాను తర్వాత. PSW చేద్దామని యూకేవీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను. చేసి అంటే స్టార్ట్ చేసే ప్రాసెస్‌లో మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, "బ్రో నీకు యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చిందా లేదా" అని. నేనన్నాను, "ఏం మెయిలు? నాకేం రాలేదు" అని చెప్తే, "లేదు నీకు విఐకి యూనివర్సిటీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్టు మెయిల్ వస్తది. ఆ మెయిల్ వచ్చిన తర్వాతే నువ్వు అప్లై చేయగలవు PSW" అన్నాడు. ఇదేందబ్బా అని నేను షాక్ అయ్యాను. నేను నా ఈమెయిల్స్ అన్నీ, నా పర్సనల్ మెయిల్స్, అవుట్‌లుక్ మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటే నాకేం రాలేదు. వచ్చిందల్లా మెయిల్ రిజల్ట్స్ అప్డేటెడ్ అని అంతే.
ఇదేందబ్బా అని చెప్పి నాకు తెలిసిన ఒక అమ్మాయికి నేను మెసేజ్ చేశాను, కాల్ చేశాను. తనడిగితే, "అవును మాకొచ్చేసింది ఆల్రెడీ మెయిలు. నేను ఆల్రెడీ PSW కూడా అప్లై చేసేసాను. నాకు 1 డేలోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. అండ్ 3 డేస్‌లో 3, 4 డేస్‌లో నాకు PSW కూడా వచ్చేసింది. అదే BRP కార్డ్ కూడా వచ్చేసింది. PSW వచ్చినట్టు" అన్నది. నేను ఏందబ్బా షాకయ్యాను. ఇదేంటిది మనం అన్నీ ప్రాపర్‌గానే చేసాం. అన్నీ మనం అసైన్‌మెంట్‌లో కూడా చేసుకున్నాం. రిజల్ట్స్ కూడా అన్నీ మంచిగానే వచ్చినాయి. పాస్ అయిపోయాం ఫస్ట్ అటెంప్ట్‌లో. అండ్ మన గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా అయిపోయింది. నాకింకా PSW అప్లై చేసుకోవడం రాకపోవడం ఏంటి అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏమన్నా ఎక్కడైనా ఎక్స్‌ట్రా వర్క్ అవర్స్ చేశామా? లేదంటే ఎందుకోసం నాకు రాలేదని. సో, నాకు భయమేసి నేను వెంటనే యూనివర్సిటీకి మెయిల్ పెట్టాను. నా ట్యూటర్‌కి, నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ఇంకా యూనివర్సిటీ ఆస్క్ ఫర్ హెల్ప్ అని ఒక ఎంక్వైరీ చేయడానికి ఒక టీమ్ ఉంటుంది. వాళ్ళకి అందరికి పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి మేము అప్డేట్ చేస్తాము. ఏం టెన్షన్ పడొద్దు అని. సో, అది ప్రెజెంట్ అయితే ఇంకా ఏం అప్డేట్ రాలేదు. మరి ఎప్పుడేమో వస్తదో తెలీదు ఇంకా. నాకైతే టెన్షన్‌గా ఉంది. మనకసల ఆ మెయిల్ వస్తదా? రాదా? ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదు? ఒకవేళ రాకపోతే అసలు PSW అప్లై చేసుకొని ఉంటదా? లేదా? ఆ విషయం అయితే ఏం తెలీదు నాకు. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో మీకు ఇట్లాంటివి ఏమన్నా ఫేస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇంకా నాకు వీసా ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ అయిపోతుంది కదా! నాకు ఇంకా వీసా ఫిబ్రవరి వరకే ఉంది. అండ్ నేను జనవరి సెకండ్ వీక్ లోపే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జనవరి 16 నుంచి PSW ఫీజు పెరుగుతుంది. PSWయే కాదు, IHS ఫీజు యాక్చువల్‌గా. సో, PSW అయినా, మీరు టైర్ 2 వీసా అయినా, స్టూడెంట్ వీసా అయినా దేనికైనా సరే IHS ఫీజు పెరగడం వల్ల అన్ని ఫీజులు పెరిగిపోతున్నాయి. సో, ఎవరైతే PSW అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ముందు అప్లై చేసుకోండి. అంటే కోర్స్ అయిపోయిన వాళ్ళు. ఇంక అవ్వని వాళ్ళు ఇంకెట్లాగా 3000 పెంచి పే చేయాల్సిందే. సో, అది జరుగుతుంది. మరి నాకు ఇంకా లెటర్ అయితే రాలేదు. మెయిల్ అయితే రాలేదు. సో, ఆ మెయిల్ వచ్చిన తర్వాతే నేను అప్లై చేయడానికి ఉంటది. సో, అది వస్తదా? రాదా? మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకు వస్తదా? రాదో? ఒకవేళ రాకపోతే ఏ రీజన్స్ వల్ల రాకపోవచ్చు. అండ్ వచ్చిన తర్వాత PSW అప్లై చేసుకోవాలి. ఒకవేళ రాకపోయినా సరే అప్లై చేసుకోవచ్చా? లేదా? ఎవరైనా మీకు ఆల్రెడీ సీనియర్స్ ఉంటే తెలుసుకొని చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, అది నెక్స్ట్ వీడియోలో ఏ విషయం అప్డేట్ చేస్తాను. అంతవరకు మిగిలిన వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ట్రావెలింగ్ చేసిన వీడియోస్ అవన్నీ. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ దగ్గరలో వస్తుంది కాబట్టి. ఇంకా కొత్త వీడియోస్‌తో, కొత్త విషయాలతో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, అంతవరకు జై హింద్.